బిర్యానీ ఫుల్గా చేసాం. ఇదిగోండి ఇదంతా బిర్యానీ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు తిని టేస్ట్ ఎలా ఉంది. కూర్చోండి కూర్చోండి, మీ ప్లేట్లు ఇవ్వండి. ఇదే తినండి, ఇది తిని టేస్ట్ చేసి చెప్పొచ్చు కదా. వద్దులే, ఎవరి ప్లేట్ వాళ్ళు. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నా? హలో అండి. కట్ చేయకు కట్ చేసుకో. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అన్నపూర్ణమ్మ గారు, సిస్టర్ శ్రవంతి, మై సిస్టర్ జ్యోతి, మై సిస్టర్ రజని. సో వీళ్ళందరికీ కూడా నేను బాగా పెట్టు అన్న అని, అలాగే అమ్మకి నేను కొడుకు లాగా అనమాట. సో మా ఫ్యామిలీ అనుకోండి ఇది. ఓకే, సో ఈరోజు వంట వీడియోస్ మేము ఇక్కడ స్టార్ట్ చేయబోదు. చెప్పాను కదండి, దీనివల్ల ఇంకొంతమంది ఆడవాళ్ళు ఉపాధి పొందితే నాకు చాలా ఆనందం అని చెప్పాను కదా. సో మమ్మల్ని చూసి కొంతమంది కూడా స్టార్ట్ చేసి మంచి ఎంకరేజ్మెంట్గా చేసుకోవచ్చు అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ నేను వంట వీడియోలు మా టీంతో చేయడం జరిగింది. దీని పవన్లోకి వస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ వంటకం మాది చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. సో దానికోసం 2 కేజీలు చికెన్, 2 కేజీలు బాస్మతి రైస్. బాస్మతి రైస్ ఎంత కేజీ అవి? ఎంత కేజీ అంటే జోకులో పెట్టుకోవాలా? ఇది కూడా ఏమో చెప్తాను. బాస్మతి రైస్ నేను ఎప్పుడు ఎలా తీసుకుంటానంటే పాతవి తీసుకుంటాను. పాతగా ఉండాలి, స్మెల్ ఇలా పెట్టుకోకుండా తెలిసిపోవాలి. బాగా ఓల్డ్ తీసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. పురుగులు వచ్చినాయి. వీళ్ళతో వీళ్ళతో కాదు, జనరల్ గా వీళ్ళకి షూటింగ్ అని చెప్పి రెడీ అయిపోయి వంట పూర్తి చెప్పలేదు. చూడు గాయస్ అట, వాంపో మాకు రాస్తారు మాదంతా అప్పుడు ఇప్పుడే. ఓకే అమ్మా, చంద నీళ్ళు తెచ్చావా? ఫస్ట్ నువ్వు ఏం చేస్తాను ఇవ్వండి. అమ్మా ఉల్లిగడ్డలు ఇవ్వండి, దీంట్లో వేస్తా. ఆనియన్ ఎల్లో దానికి తెలియసరిగా రాదు. ఓహో, అది సైవాస్ కిచెన్ కాదు. అన్న మట్టి ఇందులో పోసి అదే మనం కడుక్కొని తిన్నాం. అయితే మళ్ళీ తీసుకురా నీళ్ళు, నువ్వు చెప్పినందుకు. మళ్ళీ ఒకసారి కడుగుదాం కావాలంటే. ఆగు, ఇగో పుదీనా గిల్లు, ఫస్ట్ పుదీనా గిల్లు, దానికి కొత్తిమీర ఇస్తా. ఇది కొత్తిమీర మొత్తం సో అమ్మ ఇదన్నమాట. సో అమ్మ ఇప్పుడు కొన్ని మంచినీళ్ళు తీసుకో. ఇదిగో దీంట్లో మంచినీళ్ళు తీసుకో. ఈ నీళ్ళు బాగా గ్యాస్ మీద పెట్టడం అంటే ఉడకదు, కడిగితే వండితే ఉడుకుతుంది. నేనే పెట్టిందన్న. జ్యోతి కడుగుతానందన్న. చికెన్ కడగమని చెప్పలే నాకు, గ్యాస్ మీద పెట్టమన్నారు. నేను చికెన్ బిర్యానీ చాలా తొందరగా చేసేస్తా అండి. అసలు ఎంత తొందరగా చేస్తాను అంత తొందరగా. మటన్ బిర్యానీ మాత్రం ఎలా తీస్తాను మీ అందరికి తెలుసు. ఈసారి మళ్ళీ మా టీంకి మటన్ బిర్యానీ చేసి పెడతాను నేను. సో ప్రజెంట్ ఈ రోజు నా వంటకం ఎప్పటి నుంచో వీళ్ళు తినాలి అనుకుంటున్నారు. అమ్మ నా చాకి అమ్మ. సో యాక్చువల్గా మా ఇంట్లో ఎక్కువ ఇక్కడ. అయ్యో అదేంటి ఆఫ్ చేయగా మళ్ళీ. సో ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేయబోతున్నాము. ముందు మా ఫోన్ ఇది తిప్పేసరికి అటువైపు అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ముందుగా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని వాటిని మనం వేయించుకోవాలి ఆయిల్లో. సో నేను కట్ చేస్తున్నాను. ఫ్రిడ్జ్ లో పెట్టింది కానీ అది రాగా తీసుకొచ్చి ఇగో నువ్వు నీళ్లు పోయి విడిపోద్ది అన్నమాట. సో ఈ విధంగా ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే ఫ్రైడ్ ఆనియన్స్. రజని జనరల్ గా నువ్వు చికెన్ చేస్తా అలా చూపించుకో, పోవే కడుగు పని ఎంకమ్మ. రజని మీ ఇంట్లో చికెన్ బిర్యానీ చేస్తుంటావా? అడగద్దన్నా, అన్న మా గాంధీ అన్నే చేస్తాడు మొత్తం. అవునా? అయిపోయి
ఈ వీడియో ప్రపంచం మొత్తం చూస్తుంది. శ్రవంతి గిన్నె సరిపోయింది అసలు. కడగడానికి అదొక్కటే ఉంది, ఇంకా పెద్ద లేవు ఆగు, ఇది ఇస్తా ఆగు. అండి. లేట్ ఆమె అవుతుంది. ఆమె రజని ఆమె ఇంట్లో ఏ పని చేయదు, అంతా మా దాన్ననే చేస్తారు. మీరే తీసుకోండి ఈ వీడియో. కుకింగ్ నేను వీడియో ఉన్నానా? పాపది నేను కాదు. 100 మందికైనా వండి పెడతా. 100 మంది ఇప్పుడు లేరు కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న 5గురికి వండి పెడతా. కానీ ఇవాళ మా అన్న మమ్మల్ని ఏం ముట్టుకోవద్దన్నారు, ఓన్లీ హెల్పింగ్ చేయమన్నారు. ఫస్ట్ మనం నా వంట స్టైల్ చూపించడం కోసం కదా మా ఛానల్. మా అన్న చేస్తున్నా యాక్చువల్లీ ఇవన్నీ హెల్ప్ వాళ్ళే చేస్తారేమో అనుకున్నా, నాతో కట్ చేయిస్తుంది. అన్న అవి అవి మేము ముట్టుకుంటే ఏడుస్తామని నువ్వే వస్తున్నావు. నీళ్ళు పోసి వచ్చిన ఎందుకు వాటర్ వస్తాయా? అందుకు నువ్వు మాకు హెల్ప్ చేస్తున్నావు అన్న. ఓహో, మాకు ఇట్లాంటి చిన్న చిన్న పనులకు చెప్పి నువ్వు పెద్ద పెద్ద పనులు చేస్తున్నావు. చేసుకోండి మీరే చేసుకోండి. మేమే చేసుకుంటాం. ఏ నలుగురు వెంచి కూర్చున్నారు నాకు. కడిగినా చికెన్ ఇక గ్యాస్ పోయి మెయిన్ తనేనండి. అదిగోండి నవమాసాల్లో హీరోయిన్ చికెన్ కలుగుతుంది. హీరో ఉల్లిపాయలు కనబడేటట్టు కూర్చొని చేస్తున్నారు పనులు. ఈమె కొత్తిమీర ఇక షో అయిపోయిందాక కొత్తిమీర గిలుతూనే ఉంటది. దయచేసి అది అయిపోదా కొత్తిమీర. జ్యోతి కోసం నేను గ్యాస్ బండి ఇచ్చాను జ్యోతి కోసం కూర్చోడానికి. జ్యోతి చేయండి అన్నమ్మ ఒకసారి. జ్యోతి జై. ఇది చాలా జ్యోతి కాము కూర్చున్నట్టు అవ్వనంటే. కనిపిస్తుంది. ఇది చాలా కాము కనిపిస్తుంది కానీ అసలు కాము కాదండి, బాగానే మొత్తుకున్నది. నన్ను స్టార్టింగ్ కూర్చోమన్నారు. రావద్దని చెప్పన్నా. స్టార్టింగ్ రావద్దని చెప్పన్నా. ఏంటే ఆమె వస్తుంది ఓయ్. గాడిపో. ఇగో ఇట్లా చూస్తే తొందరగా వస్తుంది. ఆ, పని చూసండి. దొంగలు దెబ్బ దెబ్బ చేయకుండా. చూడు ఓ అన్న ఇందులో వస్తుంది అన్న చూడు. ఓకే, ఏమో నేను ఇక చూడడానికి లేదు. నేను వెంటనే కడగ. చికెన్ కడిగా అయిపోయిందా చికెన్? అన్నయ్య నీళ్లు పోసి వచ్చింది. అన్న, అది గడ్డ కట్టిందన్న నీళ్లు పోస్తే అసలు ఎవరో డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టింది. ఇగోది ఇవన్నీ చాలా మనిషి. అమ్మా, దాన్ని ఎట్లా మరి తొందరగా అవ్వాలి. ఈ అన్న లోపల ఎమ్మటే పోద్దన్న. అన్న ఉల్లిపాయలు వేయించుకోవచ్చు, ఈ లోపల రైస్ పెట్టుకోవచ్చు. అమ్మాయి మీరు అసలు ఇలా చేయనిస్తారా? గిల్లమ్మా, కొత్తిమీర గిల్లుకో. అటు పోరా, అది ఇక్కడ మేము ఇద్దరం చేస్తున్నాం కదా, దానికి వెళ్ళిపోను. తడిచింది. ఎందుకు నీ బ్యూటీ తడిచి నాకు క్లాత్. చేస్తున్నానా? నువ్వు తెల్లగున్నావు, పక్కన వచ్చి కూర్చున్నావు. దీని బాధ దీని. తెల్లగున్నావు తెల్లగున్నావు తెల్లగున్నావు. అన్న ఆమె అన్నదన్న, నేను అనలేదు ఫస్ట్. అన్న పెట్టలేస్తున్నా అన్న పెట్టుకున్నా, పైకి. పెట్టుకున్నా. అసలు మనం ముందు మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఓకే, నువ్వు పీకి పీకి లేదు అసలు ముట్టుకోలే. అన్న జ్యోతికి నోట్లోంచి మాట రాకుండా క్లాత్ కట్టేస్తావా? ఫస్ట్ ఎందుకు నాకు పక్కకుండా నేను ఏముంది ఇక మీరు మాట్లాడుకో. నూనె కట్ చేసి ఇవ్వు. నువ్వు అలాంటి ఆయిల్ పనులు చెయ్యి. ఆయిల్ పోయి నువ్వు ఎట్లా కట్ చేస్తారన్నా? నువ్వు నూనె చాకే. కత్తెర ఉంది అక్కడ. ఇవి క్వశ్చన్ వేసిన అనుకో తీసి పక్కన పెడతాను నేను. కత్తిరేది ఏదమ్మా చాక్ ఇవ్వండి. కత్తెర ఆ గదిలో ఉంది. వెయిట్ వెయిట్ ఏయ్, కొంచెం అమ్మా, మేడం, wait, ఇంగ్లీష్ wait. పర్ఫెక్ట్. This is oil. కొంచెం This పోయి is kadai. ఏయ్, I can put ఫ్రీడమ్ this ఆయిల్, oil. ఫ్రీడమ్ ఆయిల్. This is నేను తిరుగుతా చూడు ఎంత ఓవర్ యాక్షన్ చేస్తారని. కామెంట్ ఇక జస్ట్ ఫన్ ఫ్రెండ్. ఇదంతా నవమాసాల మూవీ టీమ్ అన్నమాట. ఇవాళ బిర్యానీ అన్న ఇంకా చాలా చాలు. పేలింది. మా మూవీని మీరందరూ అంత బాగా ఆదరించినందుకు ఇవాళ అన్నయ్య బిర్యానీ ఎలా మా అన్నయ్య మిమ్మల్ని అందరిని నేర్పించాడా? అట్లా పెట్టు. అలా ఇంకా పడుతుంది అనుకుంటా కదా ఆయిల్ సెట్ అయిపోద్దా? ఆయిల్ పడుతుంది అనుకుంటా కదా. జస్ట్ ఫ్రై చేసి తీయడానికి. ఇవి ఆనియన్స్ తీయడానికి. ఏ ఫ్రెండ్స్ మా కార్తిక్ కూడా తెలుసు ఆయిల్ వచ్చి బాగా చేస్తాడంట వంటలు. అమ్మమ్మ పడిపోతుంది. ఎట్లా పెడతావు అది? ఇంకో అట్లా అట్లా ఆగదు. గిన్నె తెచ్చి నేను గిన్నెలో చిన్నగా తెప్పో లోపలికి వెళ్ళి. తెస్తా. ఇచ్చి ఎందుకంటే పట్టుకుంటేనా? కాంప్లికేటెడ్ పడుతుంది. పడి జ్యోతి నేను పట్టుకుంటాను. అమ్మ ఇంకా అబ్బాయి. యాక్చువల్గా ఇట్లా అడ్డంగా వస్తే బాగుంటాయి, ఇంకా పొడుగు వస్తాయి. వీళ్ళతో మాట్లాడుకుంటే పొడుగు వచ్చేస్తాను. ఇలా ఉందా? ఇలా ఉందా? ఇలా కట్ చేసాం అనుకో, ఇలా సన్నగా వస్తాయి, స్ట్రింగ్స్ వస్తాయి, స్ట్రింగ్స్. వేసేసి విడివిడిగా ఇచ్చాను నన్ను పకోడీలో అనవసరం. అవునా? వేసేసి విడివిడిగా కొన్ని రావు. నీ పని నువ్వు చేసుకో. కలుపు. వచ్చేస్తాయి ఫ్రై అయినాక. ఇదిగో, నేను పక్కన కూర్చోలేదన్నా, నువ్వు ఇంకా దగ్గర పడుతున్నా, చూసుకున్నావా? అంతే కదా, వాళ్ళు నిల్చొని అది దీంట్లో ఇవే ఏ నీళ్ళు ఇవి? ఇది ఇప్పుడు వచ్చింది ఏదైనా బియ్యం నీళ్ళు అమ్మ. పంపు నీళ్ళు అంటే మంచి నీళ్ళు కావాలి, తాగే నీళ్ళు కావాలి. సో ఫస్ట్ వీటిని మనం మంచి ఫ్రై చేసుకోవాలి. కాదు ఓల్డ్ అది ఇంకా అన్నావు కదా ఇందాక. వస్తుందన్నా రానిచ్చు మరి. ఇది మెత్తగా వంట అయితే మాస్టర్ మా అన్నకే నువ్వు చెప్తున్నావు సమాధానం. రజని నువ్వు మొన్న హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పినావు హలో ఎక్స్క్యూజ్ మీ, నేను నువ్వు రైస్ చికెన్ కడగలేదు. అది గడ్డగట్టుంది ఎట్లా 2 అన్న రోజులు ఇక్కడ నుంచి పోదన్న జ్యోతి, నాకు తెలుసు. డబ్బులు నడుగు ఫస్ట్ చికెన్.
ఆ గంట అన్నకి నువ్వు అద్దిప్పే లోపల అది తీయట్లేదు చూసారా? శ్రవంతి అది నువ్వు పోతే కానీ అవ్వదు ఆ చికెన్ నాకు అన్న అర్థమైంది. నేను పోనన్నా. ఓ జ్యోతి పోనాను మంట దగ్గర కిందే ఉన్నా జ్యోతి నువ్వు నన్ను లేపేదాకా నువ్వు అంతే ఒకసారి చెప్తాను. జ్యోతి దగ్గర కెమెరా తీసుకెళ్ళండి ప్లీజ్. జ్యోతి చికెన్ ఎలా కలుగుతుంది చూడండి. ఈ చికెన్ బాగాలేదు మరి ఏ బాగాలేదు వాత పెడతా నీకు. అంటే స్కిన్ అది రెడ్ రెడ్ ఉంది వీడియోలో మంచిది ఫ్రెష్ గా అప్పుడే చేసి పంపించారు. అట్లా అట్లా ఇందాక చూపియొద్దన్నారు అవునా అయితే వద్దులే ఇంకా. ఏం కాదన్నా. ఒక్కసారి మామూలుగా అంత దగ్గర నుంచి చూపి మధ్య మధ్యలో Friends, స్క్రీన్ గా షాట్స్ తీసుకుంటూ. చూడండి డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టారు స్క్రీన్ షాట్స్ తీస్తుండు. ఇగో ఇరగొట్టాల్సి వస్తుంది చికెన్ డీప్ ఫ్రిడ్జ్ లో పెడుతుంది ఎవరన్నా మా వాళ్ళు తీసుకొచ్చి పెట్టినా లేదు. తీసుకో. అన్న చూడన్నా ఇగో ఇరగట్లేదు ఏమన్నా లేదన్నా. అసలు ఈ దుంపల దాకా మీతో ఎట్టాగే వంటలు చేసేది నేను. డీప్ ఫ్రిడ్జ్ లో చికెన్ కలగడం కూడా రావట్లేదు. కాకపోతే కూల్ వాటర్ తెచ్చావా? అన్నపూర్ణ మీద కూల్ చికెన్ కూల్ చేసి చెప్పలేగా కూల్ చెప్పలేదు కూల్ వాటర్ చెప్పిరా ఆ. అన్నా. మ్మ్. తొందరగా గట్టిగుందా? అన్నా, కూల్ వాటర్ చెప్పినావు కదా? అవును. ఆ, చెప్తామ్మా చెప్తాను నేను. నీరు కొంచేసేయ్. జ్యోతి వాటర్ అంటే ఉబ్బుతా సో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. ఓకే ఫోన్ మాట్లాడుతున్నాము. ఫ్రైడే ఆనియన్స్ ఆపేసేయ్. కొట్టుడు కొట్టాలి. చెట్లలో తీసుకుపోయినా అయిపోయిందా? ఒకసారి దీన్ని క్లోజ్ పెట్టు. 5x అక్కడ నుంచి పెట్టు. అన్నా, ఎప్పుడైనా నీకు తెలుసుగా అయినా ఆనియన్స్ వేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసినాం కొంచెం తొందరగా వేస్తుంది. అసలు తొందరగా ఎగరుతున్నా ఏగద్దా? అప్పుడు మెత్తగా అవుతుంది. కాదన్నా, క్రిస్పీగా వస్తాయి. అవునా నాకు వద్దు ఇలాగే. తిప్పు తిప్పి చెప్పిన టిప్ అంటే అండి తిప్పి చెప్పింది. తిప్పండి. ఆనియన్స్ వేగేటప్పుడు కొంచెం సాల్ట్ వేస్తే ఏదైనా నా చేతి మంచిగా వేగిద్ది. అంటే ఆమె టిప్పు చెప్పింది కానీ నా పద్ధతిలో నేనేం చేస్తా. అది చందు అంటే మా అన్న ఎవరి మాట వినడు. వినడం కాదు నాది నేను చేసుకుంటాను. నా మైండ్ నాదే కదా. ఒకళ్ళు ఇప్పుడు 10 మంది దగ్గర వర్క్ చేసి 10 మంది పాపం 10 తరాలు ఇస్తారు మంచి కోసమే. కానీ వీడికి ఉన్నది ఒక్క మైండేగా. ఆ. అది చికెన్ వచ్చిందా? కొత్తిమీర ఎగి రాజు నేను గిన్నెతో ఇప్పుడే కొట్టేస్తాను అయిపోయేటప్పుడు. ఓకే నెక్స్ట్ నేను చేయాల్సింది ఏంటి? అడగమని నాకు డ్యూటీ ఇచ్చారు వాళ్ళ కెమెరా ముందు అడిగి కింద కూర్చొని చేస్తున్నారు మంచిగా. ఇంకొక అడిగాను ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టడానికి కొద్దిగా టైం పట్టింది. చూడండి చెమటలు కారిపోతున్నాయి. అవన్నీ చెప్పమలేదు అన్నయ్య. చెమటలు కారిపోతున్నాయి ఫ్రెండ్స్. చికెన్ నా ఇష్టం నేను చెప్తా. వాయిస్ తీసేయ్ అందులో. అందులో వాయిస్ తీసేయ్ అందులో. నీకేంటమ్మా తూ అని మధ్యలో. నాకు వాయిస్ తీసేసేయ్. ఓకేనా? సరే నేను చెయ్యను మరి వీడియోలో నువ్వే చేసుకో. అసలు ఇక్కడ రావే చికెన్ లేకపోతే కష్టం. చికెన్ ఇది దొంపదగా. సో దయచేసి అందరి కష్టాన్ని గుర్తించాల్సిందిగా కోరుతున్నాం. ముందు ఎక్కువ మా జ్యోతి కష్టం చూడండి. అన్నదంట అనేసి ఇప్పుడు ఎందుకులే కానీ అది ఆకలి అవుతుంది. నీ ఆకలి అవుతుందా? వామ్మో, కొత్తిమీర ఇంకా గిల్లుతూనే ఉంది. జ్యోతి కొత్తిమీర ఇంకా గిల్లుతూనే ఉంది. ఓకే ఆడే కూర్చుంటది కెమెరా ముందు నుంచి రాత్రి. జ్యోతి మళ్ళీ వెళ్ళిపోతున్నావు. నీ చేతులు సువాసన వస్తున్నాయి. ఏం కాదన్నా, అటు ఇటు చేతులు ఈ గిన్నె కావాలి రైస్ గిన్నె కావాలి. ఆఫ్ చేసి మొత్తం రాదా కొత్తిమీర? ఓకే అండి ఇప్పుడు మనం బాస్మతి రైస్ తీసుకున్నాం కదా జ్యోతి. దీంట్లో రైస్ వేయాలి. ఇట్రా వెనక్కి నుంచి రా. అక్కడ కాలుతుంది తప్పుకుని అంటుకుంటుంది. జాగ్రత్త అమ్మా. ఈ వాటర్ మనకి డ్రింకింగ్ వాటర్ కాదు. రైస్ వేయండి వాటర్ దాంట్లో చేద్దాం ఫస్ట్. సో మనం 2 kgs రైస్ తీసుకున్నాం కదా జ్యోతి. దాంట్లో ఎక్కుతాము ఒకటి లాంగ్ షాట్. మనం ఎంతసేపు అయింది ఈ రైస్ కడిగి చెప్పండి వాళ్ళకి. రైస్ మేము ఒక 2 hours అయింది నానబెట్టి. ఇప్పుడు అమ్మ పెట్టి? తీసాం నానబెట్టి అంటే వాటర్ పోసి అట్లా కొంచెం నానితే కొంచెం మంచిగా వస్తుంది కదా అని. ఓకే ఇస్తాను శ్రవంతి అన్న. లేచి వాటర్ వేయాలి. బియ్యం ఇరుగుతుంది తొందరగా. ఆల్రెడీ కొంచెం బాస్మతి కదా ఒక 1/2 hour ముందే పెట్టుకున్నాం. ఇంతసేపు సో ఇప్పుడు దీంట్లో
మనం బియ్యం ఎన్ని పోసామో అంత రెట్టింపు వాటర్ పోయాలి కదా, దానికి డబల్ పోసుకోవాలండి. మనం వాటర్ మనం రైస్ని మనం బయట తీయాలి కాబట్టి. సో దూరం లాంగ్ షాట్ తీసుకోమ్మా. కొంచెం అవసరం లేదు, కొలతలేదు ఏం లేదు. అంటే మా అన్నకి తెలుసు కదా ఎన్ని అనేది. అవసరం లేదు. అంటే ఛాన్స్ తీసేటప్పుడు లాంగ్ షర్ట్ చూడండి ఎంత బలం ఉందో ఒక్కొక్కరు. కాదు, సెవెంటీ వేసేటప్పుడేమో లాంగ్ షర్ట్ అని కనపడాలి. నేను వేసేటప్పుడు ఇందాక లాంగ్ షాట్ అని చెప్పా కదా, తీయలేదు ఆయన. పోయి పర్లేదు. ఆయన తీయలేదు అప్పుడు. చాలు ఆపేసి. మా జ్యోతి అంతే చేస్తుంది, ఇది మా జ్యోతి మాటలు నీ పట్టించుకో. గ్యాస్ ఏంటి ఊరికే గ్యాస్. ఓకే అమ్మ, ఇప్పుడు ఏమేమి మసాలా దినుసులు వేస్తున్నాం ఒకసారి నాకు చూపించండి. లవంగాలు, బిర్యానీ ఆకు, అమ్మని గుడ్ లాంగ్ షాట్ కూడా, వాడి క్లోజ్ అప్ లాంగ్ ఒకే దాకా. ఓకే, దాల్చిన చెక్క, సాజీర వేసేయండి, మొత్తం వేసేయండి, పడుతుంది మొత్తం పడుతుంది. సాజీరా, అమితా మస్తు స్టార్ పువ్వు అలాంటివి ఏమైనా ఉన్నాయా మన బాక్స్ లో ఉన్నట్టున్నాయి? కొంచెం అందరు డల్ కనబడుతున్నారు వీడియోలో. ఏంటండి ఇలాచి డల్ కనబడుతున్నారు, కొంచెం స్మైల్. స్మైల్ డల్, వంట చేసేటప్పుడు వాళ్ళు డల్లేనండి. లేదు లేదు నేచురాలిటీ అన్నమాట. ఇలాచి, ఇలాచి, నూనె, మరాఠీ మొగ్గ, సంథింగ్ ఏవైతే ఉన్నాయో మసాలా దినుసులు, మరాఠీ ముగ్గ, మా శ్రవంతి ముగ్గ వేయాలి. అంతే, చాలు. ఉన్నాయమ్మా ఇంకా? అంతే, ఊళ్ళో ఆడే చూపిస్తాను మేడం. అయిపోయినమ్మా. ఏంటిదమ్మా? జాజి పువ్వు వేయండి. జాజి ఇప్పుడు నేను మెయిన్ బిర్యానీ చేయడానికి ఇప్పుడు ఈ వాటర్ లో ముఖ్యంగా చేయాల్సింది ఏంటి చెప్పు? ఆయిల్ పోయటం. నువ్వు చెప్పు. సాల్ట్. నువ్వు అంతే, సాల్ట్ ఆయిల్. సాల్ట్ దాంట్లో ఒక టెక్నిక్ ఉంటది. ఏంటి? బిర్యానీ బాగా టేస్ట్. వాటర్ లో కలిపేసి అర్థమైంది వీళ్ళకి. షుగర్, అదే షుగరా? సారీ అన్న, సాల్ట్ అది ఉంటది కదా. బిర్యానీ టేస్టీ అవి ఏమి వేయడం కాదు. మెయిన్ బిర్యానీ చేసేటప్పుడు ఈ వాటర్ సాల్టీగా ఉండాలి, అంటే రెట్టింపు ఉప్పు ఉండాలి. మనం నేల మీద వేసుకొని సముద్రం ఉప్పులాగా సముద్రం నీరులా అనిపించాలి, ఉప్పు ఉండాలి. అప్పుడే మనకి బిర్యానీ సప్పగా ఉండకుండా టేస్ట్ గుర్తుపెట్టుకోండి. ఉప్పుగానే ఉండాలి వాటర్, ఇదంతా ఉప్పు ఉండాలి. మనం రైస్ తీసాం కదా, అప్పుడు దానికి వాటర్ వేయం మనం. సో చూడండి, సముద్రపు నీళ్ళు ఎలా ఉంటాయో అలా సో నాకైతే చేతితో అలవాటే, బట్ కానీ మీకు కొలతతో చూపించేస్తా. ఒకటి మీకు కేజీ లెక్క చెప్పిన, కేజీకి కనీసం ఒక 6 పడతాయి స్పూన్లు. మనం పడవే, ఆయన అదే తింటాడు, మన తీయడు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి వీటిని శుభ్రంగా ఒకసారి కలిపి అది అన్న అల్లం అవన్నీ వేసి కలుపుతాను. ఇది కూడా ఇప్పుడు పెట్టి క్లోజ్. మళ్ళీ ఒకసారి అల్లం వేయాలంట. బియ్యం అంటే అల్లం పేస్ట్ కొంతమంది వేసుకుంటారు, ఇష్టమైన స్కిప్ చేసుకుంటారు. నేను అలా బియ్యం ఉడికేటప్పుడు అల్లం పేస్ట్ వేయరు. ఉప్పు మేము వేసుకుంటాం. నేను చేస్తా కదా, నేను మళ్ళీ కూడా వేస్తాను. సరిపోదు అన్న, సముద్రపు నీరు ఇంకొంచెం వేస్తే సరిపోతుంది. ఇంకొంచెం వేయాలన్నా. లేదు. ఓకే, ఇలా ఉంది కదా. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ఫ్రై చేసుకున్నామో ఆయిల్ కొంచెం ఇంకా పోయాలా? ఇంకా పొడి పొడిగా మంచిగా వస్తుంది అనమాట. యు పోర్ ది ఆయిల్. పాప అది కెమెరా అటెన్షన్ కోసం చాలా చేస్తుంది, దాన్ని ఎవరు గుర్తించట్లేదు. ముఖ్యంగా కెమెరామ్యాన్ కార్తిక్ గుర్తించట్లేదు. అదే ఉదయ్ అయితే క్లోజ్ పెట్టేవాడు. అందుకేనా అన్నయ్య మొన్న నవమాసాలు బాగా క్లోజ్ పడ్డాయి. సో ఇప్పుడు మనం ఈ రైస్ నువ్వే కూర్చున్నావుగా క్లోజ్ గా, ఇంకేం చెప్పాలి? జ్యోతిని అస్సలు మాకు, నన్ను, లైట్ ఇవ్వండి, అన్నయ్యని, రజనీని చూపి అందరికి. ఈ రైస్ పెట్టుకున్నాం. జ్యోతి స్క్రీన్ షాట్ కూడా చెప్పా. చికెన్ కింద చెప్పు. ఎందుకంటే అది ముట్టుకోదు, స్మెల్ వస్తుందని. అమ్మయ్య రజనీ లేచిన సినిమా హిట్. ఏ వర్షం వచ్చేలా ఉందిలే. అమ్మ నేను అన్నానా? అది కాదు, దాంట్లో కలపాలి మనం. ఇప్పుడు చికెన్ కింద ఇక్కడ పెట్టు, దాని మీద మూత పెట్టాలి, నారు పెడదాము. ఈ లోపల చికెన్ కలిపి పక్కన పెట్టేసుకున్నాం. చికెన్ ఎవరు కలుపుతున్నారు? అమ్మ టేస్ట్ సూపర్ ఉంటుంది, అమ్మ చేస్తామంట. మీరందరం ఇక్కడ వచ్చిన అమ్మ. సో కానీ ఈ రోజు నేను చెప్పినట్టే చేస్తున్నాను కాబట్టి పాపం తను ప్లస్ అయినా పొగటమైనా తిట్టమైనా నన్నే.
ఓకే చెయ్యమాటం అంటారుగా మా సో మేము 2 కేజీల చికెన్ తీసుకోవడం జరిగింది. అమ్మ చికెన్ వేసేయండి. ఎంత కూర తీసుకొచ్చినా కానీ 5-10 నిమిషాలు వండి పడుతుంది చిటికలో. చికెన్ లెగ్ పీస్ ఇప్పుడు 2 వచ్చినట్టుంది. ఎవరు గొడవ పడతారో ఏమో నాకు అర్థమైతే. రెడీ స్టార్ట్ చేసావా? ఓ సాంగ్స్ పెట్టకండి. దేవుడా వీళ్ళతో వంటలు ఫస్ట్ రా మీ అంకమ్మ. అమ్మ ఫస్ట్ మీ దీంట్లో ఆయిల్ తీసుకోండి. ఆయిల్ వేసేసుకోండి. చాలమ్మా చాలు. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ గురించి ముందు పసుపు వేసుకుంటే మనకి బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. పసుపు ఎప్పుడైనా నాన్ వెజ్లో ఎక్కువ వేసుకోవాలి. చాలమ్మా అదొకసారి అది మిక్స్ చేయండి. అమ్మకి రాక కాదు, నా స్టైల్లో నేను చేసి చూపిస్తున్నానండి. ఓకే ఇవన్నీ నేను తీసిస్తే మీరు చూస్తారా? తీయండి. కారం కారం పట్టుకో. కారం తీపండి. ఇది మన శైల్వాస్ కిచెన్ కారం అండి. శైల్వాస్ కిచెన్ కారం. శైల్వాస్ కిచెన్ వాళ్ళ దగ్గర నేను చాలాసార్లు తీసుకున్నాను, మీకు తెలుసు. మన శైలజ వాళ్ళ దగ్గర చాలా బాగుంటాయి. ఇది నేను ప్రమోషన్గా అయితే చేయట్లేదు, ఇక్కడ తీసుకొని వచ్చాను. నేను చాలాసార్లు వాడాను కాబట్టి మా ఇంట్లో ప్యాకెట్స్ ఉన్నాయి కాబట్టి తీసుకొని వచ్చానండి ఇక్కడికి. ఓకే అండి, ఇదిగోండి శైల్వాస్ కిచెన్. చూపించు మంచిగా చెప్పండి. శైల్వాస్ కిచెన్ గురించి చెప్పండి. ఎందుకంటే ఆవిడ చాలా నాకు ఇన్స్పిరేషన్ ఆవిడ. ఓకే ఇప్పుడు కారం ఆగు. కారం ఎంత వేయాలో నేను చెప్తా. ముందు అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయాలి. అల్లం వెల్లిపాయల పేస్ట్ వేయండి. అది కవర్ దుంపి తుమ్ముతా ఉంది ఘాటుకి. వేయమ్మ. అలాంటి ఇంకొకటి చాలు. ఓకే ముక్కలకి అల్లం వెల్లిపాయల పేస్ట్ ఆల్రెడీ అమ్మ చేసి ఉన్నారండి మాకు. సో అది పట్టించాము. దాని తర్వాత అమ్మ మసాలా తెలియదా? ఇంట్లో లేదా మసాలా? ఉందిగా, మసాలా తీసుకుని అది అయిపోయింది. కారం వేసిపోతావా ఆ బాక్స్కి? ఇది అయిపోయింది కదా, మూత పెట్టేసి ఆగు. నేను బిర్యానీకి ఘాటు లేకపోతే తీయగా ఉంటుంది. మరి ఏమనుకున్నా చాలా బాగుంటుందమ్మా కారం. జాగ్రత్త పెట్టేసి ఘాటా చాలా చాలా కమ్మగా ఉంటుంది. అండ్ ఇప్పుడు చూసావా ఎంత బాగుందో? పైనుంచి స్క్రీన్ షాట్ తీసావా ఎంత బాగుందో? ఒకసారి ఆఫ్ చేయవా? ధనియాలు అవన్నీ వేయించి పడదాంలో. ఇక్కడ ఏముంది, మిక్సీ తెచ్చాక రెడీ. ఇప్పుడు సాల్ట్ ఆల్రెడీ మనం ఒక రైస్లో వేసుకున్నాము. కేజీకి నేను 4 స్పూన్ల చొప్పున వేస్తాను అనమాట. అమ్మ వేస్తున్నా, చేతి మీద పడట్లేదు మీకు. సో ఆల్రెడీ దాంట్లో వేసాం కాబట్టి సరిపోతుంది. అంటే మసాలా పట్టి లేదంట. ఒకసారి ఆమెను చూపించు, ఆమె ఫేస్ చూపించు. ఆమెను చూపించవా కార్తీక్? ఆమెను చూపించు. సో ఇప్పుడు అక్కడ ధనియాలు ఉన్నాయా? ఆ ధనియాలు మనం నువ్వు మంచి కత్తెర తీసుకురా. కత్తెర తీసుకురా. ఇప్పుడు మసాలాలు లేవా అసలు? ఇంట్లో కొనుక్కొచ్చిన మసాలా బాక్సులలో ఉంటాయి. ఆచి మసాలా సంథింగ్ ఏవి లేవా? బాక్స్లో పెట్టండి. అమ్మ కొత్తిమీర పుదీనా ఇవ్వు. అమ్మ ఇదొక గుప్పెడు, ఇదొక గుప్పెడు వేయండి. ఇదొక గుప్పెడు. అమ్మ ఇప్పుడు దీంట్లో మీరు పెరుగు వేసుకోవాలి. పెరుగు తీసుకోండి. ఎంత బాగుందండి చూడటానికి, ఎంత కలర్ఫుల్గా ఉందమ్మా. అర ప్యాకెట్ పోయమ్మా. చాలు చాలు, పావు అది సరిపోదు. చికెన్కే కదా, మటన్కి అయితే అంత వేసుకోవచ్చు. ఈ వాటన్నిటికీ భయపడతా. అది అన్నపూర్ణమ్మ. నిమ్మకాయ ఇటు అమ్మ కట్ చేయమ్మ. నిమ్మకాయ కట్ చేసి అమ్మకి చిత్తు లేకుండా దీంట్లో లేకుండా. అయితే మెయిన్ మీరు అర్థం చేసుకోవాల్సింది, బిర్యానీకి ఫ్లేవర్ రావాలి అంటే నెయ్యి వేయాలి, ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి. అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ వస్తుంది. మైండ్లో గుర్తుపెట్టుకోండి.
కొత్త వాళ్ళకి తెలియదు. కస్తూరి మేతి వద్దు. ఉందా? మసాలాలు ఉన్నాయా? ఉన్నాయిగా. ఓకే గుడ్, తీసుకురా. ఉంటాయి మన ఇంట్లో. అమ్మ నెయ్యి వేస్తున్నానండి. ఇది మళ్ళీ మిగతాది రైస్లో వేసుకోవాలి. అయిపోయింది. అమ్మ కలుపుతూనే స్మెల్ వచ్చేసింది కదా. ఓకే. సో మీ దగ్గర ఉన్న గరం మసాలా వాట్ ఎవర్ మీరు ఏది వాడతారో అది వేసుకోవచ్చు. ఏమేమి మసాలాలు ఉన్నాయి? అదేం మసాలా? ఈ కస్తూరి మేతి, చికెన్ మసాలా ఇంకొంది. చికెన్ మసాలా జనరల్గా మనకి దగ్గర ఇంట్లో ఉన్న మసాలా వేసుకోవచ్చు. కానీ ఇది టేస్ట్ వేరే వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే చేయండి. పెరుగు కూడా వేసారా? వేసాం. ఇది కట్ చేద్దాం. ధనియాల పొడి బేసిక్ అయితే మేము ఇంట్లోనే వాడతామండి. వాళ్ళు వాడుతున్నది ఇంట్లో, ఏమనుకోకండి. బేసిక్ అయితే అమ్మే అన్నీ పడుతుంది. ఈసారి వంట వీడియో స్టార్ట్ చేసాక అన్నీ పట్టి ఉంచుతాం. జ్యోతిని చూపించావా? జ్యోతిని కనిపిస్తుందా? జ్యోతి కష్టపడి ఇవన్నీ తీసుకొచ్చింది, మళ్ళీ నన్ను చూపించలేదు అన్నయ్య అంటది. కనబడాల్సిన వాళ్ళు కనబడుతున్నారు వీడియోలో. లేకుండా ఏంటిది? ఇది వద్దు చాలు. కత్తెర అన్నీ అయిపోయాక తెచ్చింది. గ్రేట్. సో ఒక్కసారి ఇదిగో ఫ్రైడే పిలిచినప్పుడు పోయిద్ది ఇది. ఫ్రైడ్ ఆనియన్స్ వేసిపోవే. ఒక గుప్పటి ఫ్రైడ్ ఆనియన్స్ ఇట్లా క్రష్ చేసి వేసాయి. కర్ర అనాలి. వేసాయి. అందరు చేయబడింది. నిమ్మకాయ పిండారా? చాలు. ఇవి పైన అమ్మ చూసేంత మంచిదే కదా. వద్దా? ఆయిల్ అంటద్దట అమ్మగారికి. చికెన్ స్మెల్ రావద్దట. వంట వీడియో చేయడానికి వచ్చింది. కార్తీక్ మీకు అనిపించడం మమ్మల్ని దీవా. ఓకే, ఇప్పుడు మనం ఇలా పక్కన పేర్చి పెట్టుకున్నాం కదా. ఇంకొంచెం పెరుగు కావాలంటే కొంచెం వేసుకోవచ్చు. మీరు మీ దగ్గర టేస్ట్ తగ్గట్టు కావాలనుకుంటే. సరిపోదు మనకి. వద్దు. మర్చిపోయా, ఆనియన్స్ కావాలి. ఇవ్వండి. ఆనియన్స్ కట్ చేసేయాలి. రైస్ ఉడికిపోతున్నాను. ఫాస్ట్గా ఉల్లిగడ్డలు, ఒక 2 ఉల్లిగడ్డలు. అత్తి అక్కడ ఏమైనా ఉన్నాయా ఉల్లిగడ్డలు? అది అక్కడ ఏమైనా ఉన్నాయా 2? అమ్మ చెప్పురా. నాకు ఇక్కడ రైస్ ఉడికిపోతుంది. ఎవరు పట్టించుకొని? నైస్. జరుగుతున్నాను. పోవా సార్, తిరగపోస్తా. అదే ఓకే, సరిపోద్దులేదు. కాకపోతే ఆనియన్స్ ఉంటే కొంచెం ఇంకా. పచ్చిమిరకాయలు వేయలేదు, మర్చిపోయాను. కడిగి పెట్టేస్తా. అయిపోయింది. నువ్వేం చేస్తున్నావు? ఆనియన్స్ ఉంటే సరే లేవా? ఉల్లిగడ్డ తేలేదా? మర్చిపోయింది మళ్ళీ. సరే అమ్మ. ఓకే అండి. ఇక్కడ రైస్ వేయాలి. రండి జ్యోతి. నువ్వు మాట్లాడితే వెనక్కి రా. వెనక్కుండండి, అందరం కనిపించాలి. మనం మీరు కష్టం అంతా కనపచ్చద్దు. ఇదిగోండి. ఇప్పుడు ఈ రైస్ని మనం ఒకసారి చూపించావా? ఒకసారి ఆపేసే షార్ట్ వీడియోది ఆపేసే పూర్తిగా. రైస్ చూపిస్తారండి. 70% ఉడికిన తర్వాత ఫస్ట్ లేయర్ వేసుకోవాలి. చేయి తిన్నాము. వద్దు ఏం అవసరం. కానీ బియ్యము అంత బాగాలేవండి. కొంచెం మా హైదరాబాద్లో బియ్యం చాలా పొడుగ్గా వస్తాయి. మేము కొన్న దగ్గర. ఈసారి అవి తెస్తా. వేసే వద్దు. ఏం కాదమ్మా. ఫాస్ట్గా వేయండి. యాక్చువల్గా నేను వీళ్ళతో వంట మొదలు పెడదాం అనుకున్నా కానీ ఏం జరుగుతుంది ఇట్లా. అమ్మ జాగ్రత్త, చేయి మీద పడుతుంది. అమ్మ రాని, ఏం కాదు, వెయ్యిని. మొత్తం ఎక్కడ కూడా నాకు చికెన్ కనిపించద్దు. ఫాస్ట్గా వేయాలి రజని. ఫాస్ట్గా 3 చేతులు. ఆహా, ఫాస్ట్గా వేయి.
నా జాలి గంట ఉండాలిగా ఇక్కడ ఇంట్లో లేదమ్మా బిర్యానీ గంట ఉందా బిర్యానీ గంట ఉందా ఇంట్లో ఓ ఉంటే తేవాలి కదా స్టవ్ దగ్గర మూలకు ఉంటుంది చూడండి. ఫాస్ట్గా నీకు చేయగలుగుతుందిలే లే నాకు అర్థమైంది రా మరి మా మీకు జరగని మీద పడుతుంది ఫస్ట్ కడిగమ్మ కడిగి చాలా రోజులు ఇలాతో వంటలు మామూలుగా వండదు దేవుడా చేయంటుకుంటా చాలు వంట త్రాస సంగతి చేతులు అంటుకుంటుంది వండడానికి అట్లా కదరా నీకు షూటింగ్ పర్పస్ కదా ఇలా అని జాగ్రత్త మీరు ఏదైనా ఆర్టిస్టులకి చాలా ఇంపార్టెంట్ హెల్త్ స్కిన్ మా అమ్మాయి మధ్య బయటికి రా అంటే రాను నేను అసలు అంటే ఎందుకు ఇంట్లో కూర్చుంటావు అంటే గ్లామర్ పెంచుకుంటున్నా బయటకు వస్తే టాన్ అయిపోతా అయ్యో నీ సక్కదనం బాగానే ఏమైందంటే అట్టే ఉంటుంది బయటకు వస్తే మొత్తం ఫేస్ వాల్యూ పోద్ది మొన్ననే తెలిసింది నాకు మా బ్యూటిషియన్ చెప్పింది అది రాయరా మీరు సన్ స్క్రీన్ లోషన్ మాయిశ్చరైజేషన్ సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి అమ్మో అసలు ఇంట్లో ఉన్నప్పుడు మాస్టర్ మటన్ బిర్యానీ కూడా మంచిగా ఉడుకుతుందండి చాలామంది డౌట్ మటన్ కింద వేస్తే ఉడుకుతుంది అని 35 minutes కరెక్ట్గా ఉడికిపోద్ది మటన్ సో నేను మటన్ బిర్యానీ కూడా చాలా బాగా చేస్తాను స్టవ్ ఆఫ్ చేస్తే వస్తుంది నాకు తెలిసి చికెన్ కర్రీ సపరేట్ రైస్ కంటే ఇదే తొందరగా అయిద్దండి ఇంకేముంది పైన అదే అన్నీ వేసేసి పైన దమ్ బరువు పెట్టుకుంటే అయిపోద్ది అంతే సింపుల్గా అయిపోద్ది రైస్ కుక్కర్లో రైస్ పెట్టేస్తా చికెన్ పెట్టేస్తా రైస్ అవ్వగానే చికెన్ పై నుంచి రైస్ వేసేసి మంచి దమ్ వేస్తా 10 నిమిషాలు ఇప్పుడు ఇది దింపేసేయండి అమ్మా సో వెయ్యి కొత్తిమీర కొంచెం పుదీనా కొత్తిమీర ఎక్కువ వద్దు ఆల్రెడీ కింద ఎక్కువ వేసేసాం ఫ్రైడ్ ఆనియన్స్ వేయాలి ఇదిగోండి ఇప్పుడు నెయ్యి వేయండి ఈ నూనె కొంచెం ఆగమ్మ పైనుంచి వద్దు ఇంకా వద్దు నెయ్యి ఎంత చాలు ఎంత వేసా చాలమ్మా ఆల్రెడీ వేసాను గంజి పారిపోతే ఏం చేస్తావు ఓకే ఇప్పుడు పైన మూత పెట్టేసుకోండి పెట్టాలి మూత పెట్టుకున్నట్ట అంత అవసరం లేదు బరువు పెడితే చాలు టెంట్ సామాన్ల సౌండ్ వస్తుంది అది వీడియో తీస్తున్నావా ఓకే వీళ్ళు కష్టం చూపించాలిగా పాపం పెట్టండమ్మా అమ్మా రజని ఇప్పుడు కళాయి తీసేయి మీ వాయిస్ రాదులే మైకి పెట్టుకున్నా నా వాయిస్ వస్తుంది అందు రాదు ఎంత మాట్లాడి మంట వస్తుంది కొంచెం పెంచు మంట ఇటు 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 అటే 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 సారీ అంతొద్దు పెట్టు కొంచెం కొంచెం ఇంకొంచెం పెంచు చాలు ఇప్పుడు పెట్టేసి అమ్మయ్య మొత్తానికి బిర్యానీ చేతులు రజనీ చేతులు బిర్యానీ అవుతుందా కరెక్ట్గా ఉందా ఇప్పుడు దీని మీద ఎవరు కూర్చోండి ఇది గొప్పతనం అది రైస్ కుక్కర్ నీళ్ళతో ఉన్నది పెట్టేసి టైం చూడండి కరెక్ట్గా 20 minutes ఇది ఉందిగా అమ్మ ఇది పెట్టేద్దాం బరువు ఉంది ఇది బాగా బరువు ఉంది ఓకే కరెక్ట్గా ఇప్పుడు 25 minutes కరెక్ట్గా 1:30కి 25 minutes అవుతుంది
ఆ 25 మినిట్స్కి అయిపోతుంది. మేము అన్ని రెడీ తినడానికి అన్ని రెడీ చేసుకుంటాం అన్ని సర్దుకొని. ఓకే రైట్ అయిపోయింది. ఇక్కడ ఉంటే లెంత్ పోద్ది కనపడదు. దయచేసి నెక్స్ట్ వీడియోలో ఇందులో ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే తన పేరు జ్యోతి, శ్రవంతి, రజని. ఓకే ఆయన ఆడ ఇస్తేనే తీస్తున్నాడు, నీకు తెలియదు ఆ విషయం. సో అయిపోయింది టైం అప్. కొంచెం ఆడవాసన అయితే వచ్చింది అని వీళ్ళ దగ్గర నుంచి వస్తుందా పక్కన లేనని చెప్పేసి దీని దగ్గర నుంచి వస్తుందా తెలీదు. అన్న వెనకాల వెళ్ళారు చూడు, వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది అనుకుంటా. అప్పుడు నెక్స్ట్ వీడియో చూసి ఎమ్మడే తీయకూడదు, కొద్దిసేపు దమ్ అట్లా ఉండాలి. సో కానీ వీడియో కాబట్టి ఎమ్మడే తీద్దాం అంటావా? ఆకలి అవుతుంది కదా. మన లొకేషన్ కి పోవాలి ఇంకా. సరే తీ క్లాత్ తీయండమ్మా. చాలా ఇంట్రెస్ట్ గా తీ నువ్వు దీన్ని. కార్తీక్ రెడీ 1 అంతే 2 ఎక్సలెంట్ ఎక్సలెంట్. అది చూస్తేనే తెలుసు. రండి ఒకసారి రండి. గంధారు వస్తుంది. ఏం కదరా మంచిగా వస్తుంది, డౌటే లేదు. ఇదిగో ఫుడ్ కలర్ ఏం వేయలేదు. అబ్బో కాకుంది. ఇంకా ఇది ఇలా అన్నమాట. మా దగ్గర రైస్ అయితే ఇంకా బాగుంటుంది. నాకు అదొక్కటే డౌట్, రైస్ ఒకటి. కానీ కొద్దిసేపు చల్లగా అయితే ఈ మెత్త మెత్తగా అనిపించదండి. అమ్మ తీకు మొత్తం తీకు మొత్తం తీకు. మొత్తం తీస్తే లేదు ఇలా కనిపించడానికి ఇలా కలర్ఫుల్ గా ఒకసారి పీస్ అది ఉడికింది ఇట్లా అంటే ఎస్ ఇలా అంటే తునిగిపోయింది చూసారా, కలర్ఫుల్ గా బిర్యానీ కనిపించడానికి. సో ఇదన్నమాట. ఇప్పుడు కొద్దిసేపు ఇలా ఇలా ఉంచాలండి, ఎందుకంటే మెత్త మెత్తగా కనిపిస్తుంది. కొద్దిసేపు చల్లారితే బాగుంటుంది. కొద్దిసేపు చల్లారితే మనకి పొడి పొడిగా వస్తుంది అనమాట. ఓకే బియ్యం కొంచెం మెత్తగా అయినట్టు అనిపించింది కదా, కొంచెం ఉమ్మగిలాగా చూస్తే తెలుస్తుంది అండి ఏదైనా. ఇప్పుడు మేము మెత్త మెత్త తినేస్తాం, కానీ సాయంత్రంకి ఇదే మీకు కొంచెం ఉంచి చూపిస్తాను, అప్పుడు పొడి పొడిగా ఎలా వచ్చిందో కూడా తెలుస్తుంది. ఇప్పుడు వేడి మీద అట్లనే ఉంటుంది అన్నమాట. కొద్దిసేపు అలా ఉంచి కొంచెం చల్లారాక బియ్యం ఏంటంటే ఇట్లా మొగ్గల్లాగా వస్తాయి పైకి, అప్పుడు బాగా అయినట్టు. ఓకే సో మనం ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే ఒక్కొక్క షాప్లో తీస్తాం, రకరకాల షాప్లోంచి తెస్తాం కాబట్టి రైస్ తేడా ఉంటుంది. రెగ్యులర్ తెచ్చే రైస్కి ఇక్కడ తీసుకే రైస్కి తేడా ఉంటుంది, కానీ దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే మనం వేసే వాటర్ని బట్టి కూడా బియ్యం ఇరుగుతాయి. కొన్ని వాటర్ ఇరుగుతాయి, కొన్ని వాటర్ బియ్యం ఇరగవు. అది నాకు తెలిసిన నాలెడ్జ్, తప్పైతే క్షమించండి. అది మాత్రం ఇప్పుడైతే మేము అందరం కుమ్మేస్తాం. ఉల్లిపాయలు వద్దు ఆపు. ఎందుకు ఆపాలి? ఉల్లిపాయలు ఎక్కడ అందుకే ఆపేమండి. ఓకే అండి అసలు అరిటాకులు అండి ఎంత బాగుండేది. నువ్వు ఈ ఆకులు తినేసాయి. సరే ఇప్పుడు కూర్చోండి, జస్ట్ కూర్చోండి అమ్మ. టేస్ట్ చేసాక లోపలికి వెళ్దాం. ఇక్కడైతే బయట బాగుంటుంది వీడియోలో కదా, అందుకని కొంచెం టేస్ట్ ఇక్కడ చేస్తాం, కానీ బయట లోపలికి వెళ్ళిపోతాం. కూర్చోండి ఒకసారి ఆపేసి. ఇదిగో దగ్గరికి వచ్చేసి చూసేయండి. రజనీ తెచ్చింది నాకు ప్లేట్లు అంట 2 వాయిస్ పడుతుంది. ఏం కట్ చేయనా ఉన్నదేసేస్తారు. చెందుగా ఉన్నదున్నట్టే ఏదైనా గట్టిగా 2 చేతులు జనాన్ని మోసం చేయడానికి పడదు. ఏంటో రజనీ నీకు ఆ పేరు పెట్టింది. పట్టుకొని బిర్యానీ పట్టుకొని ఏమొద్దు మా దగ్గర ఉన్నాయి వేసినాం. ఫోటో మామూలుగా ఆపేసే ఆగేసా, మామూలుగా ఫోటోలే వీడియో ఆపేసాయి. ఓకే సో ఇప్పుడైతే బిర్యానీ ఫుల్గా చేసాం. ఇదిగోండి ఇదంతా బిర్యానీ అనమాట. సో ఇప్పుడు వీళ్ళు తిని టేస్ట్ ఎలా ఉంది. కూర్చోండి కూర్చోండి, మీ ప్లేట్లు ఇవ్వండి. ఇదే తినండి, ఇది తిని టేస్ట్ చేసి చెప్పొచ్చు కదా. వద్దులే ఎవరి ప్లేట్ వాళ్ళు పెట్టండి. అమ్మ నీది అమ్మకి లెగ్ పీస్ బోన్ పీసే ఇష్టం అమ్మకి, నాకు ఐడియా ఉంది. ఈ బోన్ పీస్ ఎక్కుతున్నాను. లెగ్ పీస్ మీరే ఎక్కడ దాచిపెట్టారు అమ్మ. అమ్మ మీరు మీకు బోన్ పీస్ ఎత్తికి మరి
చూసారా కార్తీకుడి యమ్మీ యమ్మీ. నాని అమ్మా అబ్బా ఎక్సలెంట్ ఉంది నాని. థ్యాంక్స్ అమ్మా. ఫస్ట్ టైం నీ చేత బిర్యానీ తినడం నేను చెప్తే విన్నాను కానీ ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం తింటాను. కొండలలో నెలకొని అమ్మా ఇల్లందు పోయి కొండలో సరేనా? ఆ సాంగ్కి ఆ సాంగ్ కాదేద్దాం. నువ్వు వేస్తావా దా పీసులు వేస్తాం ఇంకా. క్లాస్కి వెళ్ళు క్లాస్కి వచ్చి ఈ మూమెంట్స్ టేస్ట్ చేయి. ఓన్లీ టేస్ట్ నాకు ఇదే ప్లేట్ నీ కజ్జిమీరా ప్లేట్ ఇవ్వు అట్రింది వరద బాధితులకు వచ్చి ప్లేట్ పట్టుకున్నట్టు ఎంత బాగుంది. అది బయట అంటే ఇవ్వండి మసాలా బాగుంది ఇది. మసాలా బాగుంది. కొంచెం వైట్ మిక్స్ చేయండి ఇది అన్నది నీకు పీస్ పడలే పడ్డది అన్నయ్య పడ్డది అన్న అదంతా దీనికి తిను ఇదంతా నా ఆ, తిను తిని చేసి చెప్పండి ఫస్ట్ కొంచెమే అది. నా అని ఏంటి ఫస్ట్ టేస్ట్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్ నాకు అది ఫ్లెట్ పెట్టారు ఆ. టేస్ట్ వంట చేస్తున్నాం వీడియోలో అవన్నీ ఇప్పుడు. పట్టించుకోవద్దు. నాకు ఆనియన్స్ చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. మటన్ బిర్యానీ అన్నయ్య చాలా అంటే చాలా బాగుంది. అటు చెప్పండి నాకు చెప్తా నీ ఎంకమ్మ. సూపర్ ఉంది. ఇందులో ఒక ఆనియన్ ఉంటే సూపర్ ఉండేది. మా జ్యోతి ఆనియన్ మిస్ చేసింది. నిమ్మకాయ లెమన్ ఏది? లెమన్ లోపల ఉన్నాయి అన్న. ఓకే అండి నేను తిని టేస్ట్ చేసి చెప్తాను. పండుకున్నాయి ఒకసారి దగ్గరికి వచ్చేసేయండి. తర్వాత మా కార్తీక్ కూడా తినాలి కాబట్టి తొందర తినేసి టేస్ట్ చేసి చెప్పేస్తాను. లెమన్ ఫ్రిడ్జ్ లో పండుకున్నాయి బయటకు ఉన్నాయి. దగ్గరికి వచ్చేసి కొంచెం మెత్తగా అయిందండి. అది మీ తర్వాత బాగుంటుంది ముందు చెప్తున్నాను. కాలుతుంది. వేడి వేడి మీద అలాగే ఉంటుంది సూపర్ ఉందండి. చాలా బాగుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. మసాలా అన్ని బాగా కుదిరాయి. మనం ఇప్పుడు పార్సల్ పట్టుకొని పోదాం లొకేషన్ లోకి అవును. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్ బాయ్ సూపర్ బాయ్ బాయ్. ఆగు ఫోటో దింపాలి. కూర్చో